నా మిత్రుడు మధుపై ఈరోజు ఒక దాడి జరిగింది. ఈ దాడిని ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాకుండా ఫోటోగ్రాఫర్ల అందరిపైన జరిగిన దాడిగా భావించి మధుకి సాధ్యమైనంత వరకు మన సపోర్ట్‌ని అందించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఏ ఫోటోగ్రాఫర్‌కి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ ఒక ఫోటోగ్రాఫర్‌కి ఇలాంటి సంఘటనలు ఎదురు కాకుండా మనం గట్టి సమాధానం అనేది ఇవ్వాలి. మనం ఇప్పుడు అందరం ఐక్యతగా లేకుంటా మనం మన మీదికి రాలేదు, మన వంతు కాదు అని అనుకుంటే రేపు మనకు కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. కానీ మనం అందరం ఈరోజు కలిసికట్టుగా ఉండి మధుకి తగిన న్యాయం జరపాలని, మరి ఇలాంటి సంఘటనలు ఎంతటి వారైనా సరే ఆళ్ళు చేయాలంటే భయపడే విధంగా మన ఫోటోగ్రాఫర్ వ్యవస్థ అనేది ఉండాలి. ఒక ఫోటోగ్రాఫర్‌ని చులకనగా చూడడం, ఫోటోగ్రాఫర్ల మీద దాడి చేయడం, కెమెరాలు ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఇన్ని సంఘటనలు చూసినాను కానీ, ఏ ఒక్కరు కెమెరా మీద చేయేస్తానికి సాహసం చేయలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ యొక్క కెమెరాను విరగ్గొట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మనం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మన ఫోటోగ్రఫీ యొక్క ఐక్యతను చాటాలని నేను కోరుకుంటున్నాను.